హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ చికెన్ కబాబ్ అన్నమాట. ఈ చికెన్ కబాబ్ మనము స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నామండి. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీని తయారీ విధానం చూసేద్దామా. ఎప్పుడైనా ఒక సండేకి ఇలా పకోడీ కబాబు అలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుందండి. నేను ఇక్కడ చికెన్ 3/4 కిలో బోన్తో తీసుకున్నానండి. మీరు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కోడిగుడ్లను ఒక బౌల్లో పగలగొట్టుకోవాలి. పగలగొట్టుని ఆ సొనల్ని బాగా బీట్ చేసుకోవాలి. మామూలుగా వర్షాకాలంలో మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది కదా. చికెన్ తెచ్చిన రోజు ఇలా చికెన్ పకోడీ కానీ చికెన్ కబాబ్ కానీ చేసుకుంటే ఇంట్లో అందరూ ఇష్టపడతారనమాట. ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత అందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి కబాబ్ అనేది క్రిస్పీగా వస్తాయండి. క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. అది బైండింగ్కి కూడా పనికొస్తుంది అనమాట. అలాగే మైదాపిండి కూడా వేసుకోవాలి. మైదాపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ కూడా 3 టేబుల్ స్పూన్లు అండి వేసుకుంటే బైండింగ్కి పనికొస్తుంది మనకు. అంటే చికెన్ మసాలా అనేది నూనెలో కలిసిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి. వీటిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ సొనలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసుకుందామండి. కారము 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు, మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు తగినంత, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. గరం మసాలా 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలానే మనకి టేస్ట్ అనేది తెస్తుందన్నమాట. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫోర్క్ తోటి మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కానీ ఉండలు లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఫుడ్ కలర్ వేస్తున్నాం, రెడ్ ఫుడ్ కలర్, మంచి కలర్ కోసం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నానండి. బాగా గిల్ల కొట్టి వేసుకోవాలి. పెరుగు గడ్డలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు గడ్డలు అనేది లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి వేయడం వల్ల కలర్ అలా వచ్చింది గ్రీన్గా. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో స్పూన్ తోటి బాగా ఇట్లా బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ముక్కల్ని ఒక 2-3 సార్లు ఉప్పు నీళ్ళలో కడగాలండి. అప్పుడే మనకి నీచు వాసన అనేది తగ్గుతుంది. వేసి బాగా కలుపుకోవాలి. అలా రబ్ చేస్తూ కలపాలి. అంటే నలుపుతూ ఉన్నట్టుగా కలుపుకోవాలి చేతితోటి. అలా కలపడం వల్ల వాటికి ఉప్పు, కారము, వేసిన స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. బాగా కలిపేసి ఒక 1.5 గంట సేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. కొంచెం పెద్ద నిమ్మకాయ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువ చికెన్ తీసుకున్నాం కదా. పెద్ద నిమ్మకాయ ఒకటి, చిన్నవైతే ఒక 2 పిండుకోవాలి. లెమన్ జ్యూస్ పిండుకొని అది కూడా బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో 2 అవర్స్ కానీ లేదా మినిమం 1 అవర్ కానీ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. బాగా నానుతాయి అన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడు చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసి షాలో ఫ్రై కోసం నేను ఆయిల్ వేసుకున్నాను. అలాగే చికెన్ని అరగంట ముందే తీసి బయట పెట్టాలి. తర్వాత నూనె కాగిన తర్వాత 1 by 1 వేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం మంటలోనే పెట్టుకోవాలి. లేదంటే మాడిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. అవి వేగడానికి చాలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో కొంతమంది అయితే కార్తీక మాసం అని పాటిస్తుంటారు. కార్తీక మాసం పాటించని వాళ్ళ కోసమే ఈ వీడియో పెడుతున్నాను నేను. పిల్లలు కానీ పెద్దలు కానీ పకోడీలు అంటే ఎక్కువగా ఇష్టపడతారు. కబాబ్లన్నా పకోడీలన్నా వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే చికెన్ కబాబ్లు రెడీ అయిపోయినాయి.
ఉడికిందో లేదో కొంచెం చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు డిష్ అవుట్ చేసుకోండి. తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అవి పేపర్ అనేది పీల్చుకుంటుంది. వీటిని మళ్ళీ రెండోసారి కూడా ఒకసారి డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా క్రంచీగా వస్తాయి అన్నమాట. అంతే ఫ్రెండ్స్, చికెన్ కబాబ్ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రంచీగా చాలా బాగా వచ్చినాయి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని తప్పకుండా తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.